హాయ్, వెల్కమ్ టు ఇన్సైట్స్ బై చందు. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. 10 years నుంచి మనీ ఎర్న్ చేస్తున్న ఎక్స్పీరియన్స్తో మనీతో నాకున్న రిలేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను బ్రీఫ్గా. సో నా ఫస్ట్ శాలరీ ఏప్రిల్ 2016లో వచ్చింది. చాలా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఏవేవో కొందాం అనుకున్నా. సో నా ఫస్ట్ శాలరీతో మా అమ్మకి చాలా మంచి శారీ కొందామని ఎక్స్పెక్ట్ చేశాను. అయితే నాకు వచ్చిన శాలరీ ఎంత వచ్చిందంటే శారీ తప్పితే ఇంకేమీ కొనడానికి అవ్వలేదు. సో ఎంత వచ్చిందనేది వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ ఆ తర్వాత చిట్స్ అని, లోన్స్ అని, క్రెడిట్ కార్డ్ అని, స్టాక్, క్రిప్టో, హోమ్ లోన్ అన్ని చాలా వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను మనీతోని. సో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి నేను శాలరీ ఎర్న్ చేస్తాను. నాకు ఒక 18 years ఆఫ్ ఏజ్లో శాలరీ అనేది వచ్చింది. అప్పటికి మనకు అంత అవేర్నెస్ ఉండదు. సో అప్పుడు నా ఏవైతే సేవింగ్స్ ఉంటాయో అవి మా మదర్కి ఇచ్చాను. తను బాగా హ్యాండిల్ చేసేది. సో ఎవరికైనా నేను ఇదే సజెస్ట్ చేస్తాను, జాబ్ వచ్చిన వెంటనే మన శాలరీతో ఏం చేయాలనేది ఒక ఐడియా ఉండదు. అంటే ఒక పార్టీ చేసాము అంతే, ఫస్ట్ మంత్ శాలరీ, ఆ తర్వాత ఏం చేయాలి. సో నా బెస్ట్ సజెషన్, ఇంట్లో ఎవరైతే బాగా ఫైనాన్షియల్లీ బాగా హ్యాండిల్ చేయగలరో వాళ్ళకి ఇస్తే మీ మనీ అనేది సేఫ్గా ఉంటుంది అండ్ గ్రో అవుతుంది. అండ్ జనరల్గా చాలామంది ఏంటంటే శాలరీ ఓకే ఎవరికో ఇచ్చాను వాళ్ళు చూసుకుంటారు, అలా కాదు. చిన్న ట్రాక్ చేసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ మీకు ఒక 10,000 మిగిలింది అనుకోండి నెలకి, ఇంట్లో ఎవరికన్నా 10,000 ఇచ్చానంటే 10,000 గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా 10,200, 10,200 అలా కాదు, జస్ట్ 10,000. సో మీకు మీ మనీ ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇలా చేయకపోతే ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అసలు ఏం చేశారు, ఇంత మీ కష్టం ఏమైంది అనే ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. సో మీ సేవింగ్ ఒక నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలి. అండ్ మీరు బారోయింగ్కి వచ్చినప్పుడు, అంటే మనీ తీసుకోవడానికి వచ్చినప్పుడు, దీన్ని మనం 2 సెక్టర్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆర్గనైజ్డ్, ఒకటి అన్ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్లో వచ్చేసరికి ఈ గోల్డ్ లోన్ అవ్వచ్చు, ఏంటి బ్యాంక్ నుంచి అవైల్ చేసే లోన్స్ అవ్వచ్చు, అవి వస్తాయి. అన్ఆర్గనైజ్డ్ అనేసరికి చిట్ ఫండ్స్ లేదా అప్పు తీసుకోవడం అది ఉంటుంది. మామూలు బయట ఎప్పుడైనా అప్పు తీసుకుంటే రూపాయి వడ్డీ, ₹2 వడ్డీ అలా అంటారు. బట్ బ్యాంక్లో ఎప్పుడైనా తీసుకున్నప్పుడు 7%, 11%, 15%. సో రిలేషన్ చాలా సింపుల్, మీకు తెలిసి ఉండొచ్చు. ఏంటంటే ఈ బ్యాంక్ సపోజ్ 12% అన్నారనుకోండి, 12% 12 monthsకి. సో పర్ మంత్ ఎంత పడుతుంది? పర్ మంత్ 1%, అదే రూపాయి వడ్డీ. సో మీకు ఎవరైనా బయటన ₹2 వడ్డీ అని చెప్పారంటే ఆ 12 monthsకి 24 అవుతుంది. సో 24% ఇంట్రెస్ట్ రేట్ దాన్ని, ఇంత రిలేషన్. అండ్ ఎప్పుడైనా కొలాటరల్ అంటే ఒక మనీ తీసుకునేటప్పుడు ఒక సెక్యూరిటీ కావాలి ఇచ్చే పర్సన్కి. సో గోల్డ్ అనేది ది బెస్ట్ ఆప్షన్. సో కొంచెం గోల్డ్ని మనం తీసుకుంటే దాన్ని ఎప్పుడైనా బారోయింగ్ కోసం యూజ్ చేస్తే మనకు అందరూ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, గోల్డ్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ అవైల్ చేయడం. సో బ్యాంకు దీనికోసం మన సేవింగ్స్ ఎంత, లేదంటే మనకి శాలరీ ఎంత, ఇవన్నీ చూస్తుంది. మన సిబిల్ స్కోర్ ఇవన్నీ చూస్తుంది. సపోజ్ బ్యాంక్ నుంచి తీసుకునే ఆప్షన్ మనకి ఇప్పుడు లేదు అనిపించింది. సో మీరు అప్పుడు ఏం చేయొచ్చు, నెక్స్ట్ బెటర్ ఆప్షన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం, చిట్ ఫండ్స్ ఇది చాలా అన్ఆర్గనైజ్డ్ అండ్ దీంట్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ వేరీ అవుతూ ఉంటుంది. మీరు స్టార్టింగ్లో యూజ్ చేసుకుంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్, లైక్ ఒక 85 paise, 90 paise అలా ఇంట్రెస్ట్ పడవచ్చు. పెరిగి కొద్దీ మీకు ఇంట్రెస్ట్ అనేది పెద్దగా ఉండదు. సపోజ్ మీరు ఒక 2 లక్షలు చీటీ తీసుకుంటున్నారని అనుకుందాం, అండ్ అది పర్ మంత్ 10,000 కడుతున్నారు. సో 20 నెలలకి 2 లక్షల చీటీ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారు, ఇది 20 నెలలు 2 లక్షలు డన్. బట్ మీరు చీటీ పాడితే మీకు ఎంత వస్తుంది? 1,60,000, 1,70,000.
మీరు ఇచ్చేది 2 లక్షలు అయితే మీకు 1,60,000 1,70,000 ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ 2 లక్షలు అంటారు, బట్ మీకు దేవుడి పాట ఇది అని చెప్పి 10,000లో లైక్ ఒక 1000 అలా తగ్గే మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది, 9,000 అలాగా. సో దాన్ని బట్టి చూసుకుంటే 2 లక్షలకి మీరు మహా అయితే ఒక 1,80,000 అలా కట్టొచ్చాము. అండ్ మీకు ఒక 1,50,000 వచ్చింది అనుకోండి, ఈ అమౌంట్ అనేది లిక్విడిటీ, అంటే ఉన్న పలంగా మీ దగ్గర 1,80,000 వస్తున్నాయి కదా. సో దానికోసం మీరు 1,50,000 ఉన్న పలంగా వచ్చినందుకు గాను మీరు 1,80,000 కట్టినట్టు. సో ఈ వేగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక 85 పైస్ లేదంటే 90 పైస్ అలా వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు పర్సనల్ పర్పస్ల కోసం లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో, మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్లో కూడా కొన్ని లోన్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. అవి ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి. సో అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు బారో చేసుకోవాలనుకున్నప్పుడు దానికి ఇవ్వాలి. అలాంటివి లేవు అంటే అప్పుడు మీరు బ్యాంకింగ్కి, నెక్స్ట్ ఈ గోల్డ్, బ్యాంక్, చీటీ వీటికి రావచ్చు. సో నేను క్రెడిట్ కార్డు అది అనుకోకుండా తీసుకున్నాను. నాకు తెలిసి అందరూ కూడా అనుకోకుండానే తీసుకుంటారు. అండ్ అది ఎలా అలవాటు అయిపోద్ది అంటే మనం వద్దనుకున్నా సరే వాడేస్తూనే ఉంటాము. అది నాకు మానేయడానికి క్రెడిట్ కార్డ్ యూసేజ్ని నాకు చాలా టైం పట్టింది. సపోజ్ మీకు నెలలో 10,000 మిగిలాయి. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇదే 10,000 ఏదైతే యూస్ చేయాలో మీరు క్రెడిట్ కార్డులో యూస్ చేస్తారు. నెక్స్ట్ మంత్కి మీకు ఇంకో 10,000 వచ్చేస్తాయి శాలరీ. అప్పుడు మీరు స్టార్టింగ్ ఫస్ట్ మంత్లో యూస్ చేసిన 10,000ని ఫస్ట్ మంత్ శాలరీతో యూస్ చేసుకున్నా మీకు స్టిల్ చేతిలో 10,000 ఉంటుంది. ఓన్లీ ఈ పర్పస్కి. అండ్ మీకు లైక్ పిల్లలు ఉన్న వాళ్ళకి స్కూల్ ఫీజులు కానీ, కాలేజీ ఫీజులు కానీ, లేదా సమ్ హాస్పిటల్ బిల్స్ కానీ, వాటి కోసం మనీ లేనప్పుడు ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలో అప్పుడు యూజ్ అవుతుంది. అది కాకుండా వేరే ఏ పర్పస్కైనా సరే క్రెడిట్ కార్డ్ అనేది నాట్ సో గుడ్. లాస్ట్ 2 years నుంచి నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేయట్లేదు. సో డిఫికల్ట్ అనిపిస్తుంది, నాట్ టూ డిఫికల్ట్. సో మీరు అంత ఫైనాన్షియల్లీ బాగా డిసిప్లిన్ ఉండము, జనరల్గా ఎవరు ఉండరు. సో మోస్ట్లీ క్రెడిట్ కార్డ్ సైడ్ అలైన్ అవ్వకుండా ఉంటే చాలా మంచిది అని నా సజెషన్. సపోజ్ మీకు ఇల్లు ఉందనుకోండి, టెన్షన్ లేదు, టాపిక్ చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇల్లు లేదనుకోండి, అప్పుడు మీరు ఇల్లు కట్టాలా, రెంట్ తీసుకోవాలా, మీకు కుప్పల వీడియోలు వస్తాయి సోషల్ మీడియాలో. అంటే మీరు ఇల్లు కట్టుకునే అమౌంట్ కాకుండా మీరు ఏదో ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ పెడితే మీకు ఎక్కువ వస్తుంది. బట్ ఫీల్ సొంత ఇంట్లో ఉండే ఫీల్ ఉండదు. సో ఏది ఏమనుకున్నా సొంత ఇల్లు అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి టాప్ మోస్ట్ ప్రయారిటీనే. సో నేను కూడా ఒక 4-5 years బ్యాక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ చదివేసి లయబిలిటీస్, యాసెట్స్, నేను ఇల్లు కట్టను ఏవో అనుకున్నాను. బట్ అది ఒక వెస్ట్రన్ వరల్డ్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పే థింగ్స్. మన ఇండియన్ పర్స్పెక్టివ్లో ఇల్లు అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అలాగని మొత్తం ఒక 10,000 వస్తే 9,000 ఇంటికి అలా కాకుండా ఒక సేఫ్ మార్జిన్ పెట్టుకొని మన శాలరీ తగ్గట్టుగా ఒక ఇల్లు అనేది ఉండడం డెఫినెట్లీ గుడ్ ఆప్షన్. సో ఈ హోమ్ లోన్ ఎప్పుడన్నా అవైల్ చేసుకుందాం అనుకుంటే మీకు చాలామంది చెప్తారు, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి, నాకు అక్కడ ఆ లోన్ ఇస్తున్నారు, వీళ్ళు ఈ లోన్ ఇస్తున్నారు, సో అలాంటి వడ్డీ తగ్గుతుంది అని చెప్పేసి. చూడండి, లాజికల్గా నాకు తెలిసింది చెప్తాను. ఒకటి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ల్యాండింగ్ రేట్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి వదిలేండి టెక్నాలజీ. అది ఒక రేట్ ఉంటుంది. ఆర్బీఐ అనేది బ్యాంకులకి ఒక ఇంట్రెస్ట్తో మనీ వస్తుంది, అదే మనీ మనకు వస్తుంది. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. అండ్ మన సిబిల్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక హోమ్ లోన్ తీసుకోవాలంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్లో మనం చేయాల్సింది ఏంటంటే మన సిబిల్ని బాగా మెయింటైన్ చేసుకోవాలి. బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి నాకు తక్కువకి ఇచ్చండి అంటే అది అలా ఉండదు. సో సిబిల్ బాగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే మీరు ఏదోలా సంహవ్ అది ఏదోలా కింద మీద పడి మేనేజ్ చేసుకొని మంత్ స్టార్టింగ్ టు ఎండింగ్
ఒక బ్యాలెన్స్ కనబడాలి. అండ్ ఏమంటారు, మీకు ఏమైనా లోన్స్ ఉంటే ఎప్పటికప్పుడు టైం టు టైం పే చేసేస్తూ ఉండాలి. ఇవి చేశారంటే ఆటోమేటికల్లీ మీ క్రెడిట్ స్కోర్ అనేది, సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ మీకు మంచి తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటి, మనం డబ్బుని ఒక దగ్గర తీసుకోవడం. ఒకవేళ మనకి డబ్బులు మిగులుతున్నాయి, ఇప్పుడు మిగులుతున్న డబ్బుల్ని ఏం చేసుకుంటే మంచిది? సో నాకు ఎటువంటి టెన్షన్ వద్దు, ఏం గోల వద్దు, ప్రశాంతంగా ఒక దగ్గర పడి ఉంటే అదే అలా మెల్లి పెరిగితే మంచిది అనుకుంటే ది సేఫెస్ట్ ఆప్షన్ పిఎఫ్ అనేది జాబ్ చేసే ప్రతి ఒక్కరికి కట్ అవుతుంది. అందులో ఎక్కువగా లైక్ మీకు ఒక మ్యాండేటరీగా ఒక 2,000 కట్ చేసుకోవాలని చెప్పారనుకోండి, మీకు ఏం టెన్షన్ వద్దనుకుంటే మీకు ఎంత మిగులుతుందో, లైక్ 10,000 మిగులుతుంది అనుకోండి, 2,000 10,000 చేసుకోండి. అప్పుడు మీకు అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది పిఎఫ్లో, అంటే చక్రవడ్డీ. సో మీకు అది ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ అలా కాదు, కొంచెం రిస్క్ తీసుకోగలను అని అనుకుంటే మీరు ఎలాగా స్టాక్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, లేక క్రిప్టో అని ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా నాట్ టూ బ్యాడ్, పర్లేదు, మోడరేట్ టైప్లో మీకు రిటర్న్స్ అనేది వస్తుంది. అండ్ క్రిప్టో మీరు బిట్కాయిన్ అది వినుంటారు, అది చాలా వాలటైల్ అంటే ఎప్పుడు చాలా ఎక్కువ ఉంటుందో తెలియదు, ఎప్పుడు చాలా తక్కువ ఉంటుందో తెలియదు. అండ్ ఇంకొక వెరీ గుడ్ థింగ్ ఏంటంటే, మీరు మనీ గురించి అలా చూసారనుకోండి, గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు వెంటనే ఇన్స్టాల్లో వీటిల్లో అలా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత అయిపోద్ది, ఇందులో దయచేసి వాటిల్లో పడకండి. అలా చూస్తూ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనీ వేస్తాం, వేస్ట్. బాగా నాలెడ్జ్ ఉంటే వెరీ గుడ్, బట్ మనలా అంత పెద్దగా తెలియదు అనుకుంటే దాని జోలికి వెళ్ళకపోవడం ఈజ్ వెరీ గుడ్ థింగ్. ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేది కంపారిటివ్లీ వెరీ మచ్ బెటర్ దెన్ దిస్ క్రిప్టో. అండ్ ఇదంతా ఆర్గనైజ్డ్లో ఒక నార్మల్ మినిమల్ రిటర్న్స్, పర్లేదు, యావరేజ్ రిటర్న్స్. అసలైన వ్యాపారం తర్వాత ఉంది. ఏంటంటే ఇంకా గట్టి సంపేద్దాం అనుకుంటే అప్పుడు మీరు బయట అప్పేస్తారు. బయట అప్పిస్తే రూపాయన్నర, 2 రూపాయలు, కొంతమంది అయితే 3 రూపాయలు, 5 రూపాయలు, ఇంకా లెక్క పక్క ఉండదు. సో ఈ రిటర్న్ ఆఫ్ మనీ ఒకటి ఉంటుంది, రిటర్న్ ఆన్ మనీ ఒకటి ఉంటుంది. మీరు ఒక 2 రూపాయలకి ఎక్కడైనా 1,00,000 రూపాయలు, 2 రూపాయల వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు, మీకు ప్రతి నెల ఎంత వస్తుంది? 1,00,000కి గాను ఒక 2,000 వస్తుంది. ఇప్పుడు బాగానే వస్తుంది, మిగతా అన్నిటి కంపారిజన్లో బాగానే వస్తుంది. 5 నెలల్లో 2,000 వచ్చాయి అంటే మీరు 1,00,000 ఇస్తే మీకు 10,000 వచ్చాయి. 6 నెలలు దెబ్బేస్తాడు అనుకోండి, మీకు ఎంత వచ్చింది? సో రిటర్న్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అప్రోచ్ అవ్వచ్చు అప్పుడప్పుడు, ఏమైనా అవసరానికి చిన్న మనీ ఏమైనా సెండ్ చేయమని. సో నా ఒక ఫ్రెండ్లీ సజెషన్ ఏంటంటే, మనకి ఒక ఇంటెంట్ ఉంటుంది, మన ఇంటెంట్కి అర్థమవుతుంది మనకు అడుగుతున్న పర్సన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. వాళ్ళ ఆబ్జెక్టివ్ నిజంగా పర్పస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ మీరు ఇవ్వడం మంచిది. మీకు ఇన్కేస్ అలా అనిపించట్లేదు అంటే బ్యాడ్ అవుతాం, షూర్. బట్ ఇచ్చి తర్వాత దాన్ని పొందలేక బాధపడి మళ్ళీ బ్యాడ్ అయ్యి అలాకంటే ముందే ఇవ్వకుండా బ్యాడ్ అయ్యి ఉండడం మోర్ బెటర్. సో మనీతో ఎమోషన్స్ అనేవి చాలా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ ఎమోషనల్ అయిపోయి మనీ విషయంలో బ్యాలెన్స్డ్గా ఉండకపోతే ఇబ్బంది పడతాం. ఎక్కువ మనీ మైండెడ్ అయిపోయి ఎమోషన్స్ని పక్కన పెట్టినా సరే మన లైఫ్ అనేది ఫార్వర్డ్ వెళ్ళదు. సో ఈ రెండింటిని కూడా, మనీ, ఎమోషన్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని వెళ్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ మన రిలేషన్స్ కూడా బాగా మెయింటైన్ చేసుకున్నట్టు ఉంటుంది. సో నా ఫస్ట్ వచ్చిన శాలరీ ఒక
నెల ఒక వారం అంటే 9 వారాల కష్టానికి నాకు వచ్చిన శాలరీ రూ. 700. రూ. 700 ఏంట్రా అంటే యాక్చువల్ శాలరీ అది కాదు. అప్పుడు నా దగ్గర పాన్ కార్డ్ లేదు, అది అప్డేట్ అవ్వలేదు. సో అప్పుడు తక్కువ అమౌంట్ అనేది నాకు వచ్చింది, అదే రూ. 700. ఫర్ సపోజ్ మీరు ప్రైవేట్ ఎంప్లాయీ రీసెంట్గానే ఎర్నింగ్ స్టార్ట్ చేశారంటే మీకు లోన్ అనేది తొందరగా ప్రొవైడ్ అవ్వదు. సో అలాంటి సినారియోస్లో మీకు ఈ ఫోన్పే, పేటిఎం ఇలాంటివి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి. బట్ స్టిల్ మీరు బయట ఒక దగ్గర అప్పు తీసుకునే కంటే ఇందులో ఈ ఫోన్పే ఇవి ఉంటాయి కదా, వీటిలో మీకు ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువ. సో బయట బారోయింగ్ అనేది ఇంకా అల్టిమేట్లీ లాస్ట్ ఆప్షన్. దాని ముందు ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇన్ కేస్ నాకు కొంత టెన్యూర్కి కావాలి, నేను రిటర్న్ చేసేయగలను అనుకుంటే అలాంటి కేసెస్లో మీరు బయట బారో చేసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా ఈ ఫోన్పే వీటిలో తీసుకుంటున్నా సరే ఫోర్ క్లోజింగ్ అని, ప్రీపేమెంట్స్ అని, అంటే తొందరగా కడదాం అనుకుంటే ఎక్స్ట్రా ఛార్జీలు పడుతున్నాయా లేవా అవి ఒక్కసారి కన్సిడర్ చేసుకుంటే మీరు ఒక సేఫ్ సైడ్లో ఉంటారు. సో ఇది మనీతో నాకున్న రిలేషన్. మనీ విషయంలో నేను కూడా వెరీ వెరీ పర్టికులర్. సో అది నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది నా లైఫ్లోని. సో మీకు ఏమన్నా ఒక వాల్యూ ప్రొవైడ్ చేశాననిపిస్తే మీరు దాన్ని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక్కరికైనా షేర్ చేయడానికి చూడండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.